ఇటీవల విశాఖలో చోటు చేసుకున్న డ్రగ్స్ కొకేళ్ల కలకలంపై కొంతమంది వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ మీడియా ముందుకు వచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే మాదక ద్రవ్యాల ఎగుమతి దిగుమతులు అధికమయ్యాయని, వాటి నియంత్రణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈగల్ టీం సహకారంతో గంజాయి సాగుని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షల ఎకరాల భూమిలో జరిగే గంజాయి సాగును తగ్గిస్తూ గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉద్యానవనాల పెంపకానికి తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. ఇంత చేస్తున్న కూటమిపై మిడిమిడి జ్ఞానంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడడం విజ్ఞత కాదని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే కంటైనర్లతో టన్నుల కొద్ది గంజాయి దొరికిన సంగతిని మరచి మాట్లాడుతున్న వైసీపీ శ్రేణులకు ప్రజలిచ్చిన తీర్పు సరిపోలేదని, భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తోందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ ఖ్యాతిని దిగజార్చే విధంగా వైసీపీ అభియోగాలు మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వం ఎవరైనా ఇటువంటి గంజాయి ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే టాడా యాక్ట్ పెట్టి కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టి బాగా తగ్గించింది. ఈ గంజాయి పెంపకాన్ని కూడా, ట్రాన్స్పోర్ట్ని పెంపకాన్ని కూడా, ఈ డ్రగ్స్ కానీ కొకైన్ కానీ. ముఖ్యంగా మీకు ఇవాళ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఏజెన్సీలో సుమారు లక్షల ఎకరాలు ఈవేళ వాళ్ళకి ఉద్యానవన పంటలు పండించాలని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రైవేట్ వెండర్స్ ద్వారా ఫైనాన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని తోటలు వేసుకోమని, ఆ తోటల్లో వచ్చే ఫలసాయం ఏదైతే ఉందో ఆ ఫలసాయాన్ని ఆ కుటుంబాలు ప్రతిఫలం పొందేలాగా ఈరోజే సుమారు 40,000 మొక్కల్ని మన హోంమంత్రిగా అనిత గారు అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కలిపి పంపకం ఏర్పాటు చేశారు. తద్వారా ఈ గంజాయి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, మీకు తెలుసు గంజాయి ఎందువలన ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పండిస్తున్నారనేది, వాళ్ళకి జీవనాధారం సరైన ఇది లేక దానికి అలవాటు పడిపోయి చేసిన దాని మీద దానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ఈవేళ వాళ్ళకి వేరే మార్గాలు చూపించి ఆదాయాన్ని చూపించి మ్యాక్సిమం ఈవేళ డ్రోన్ ద్వారా, శాటిలైట్ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా దీన్ని అరికట్టి మ్యాక్సిమం పంట నష్టాన్ని వేరే ఈ ఏదైతే ఉందో గంజాయి పంటని మొత్తం అరికట్టారు. కానీ ఈ మధ్య పేపర్లో ఏదో గంజాయి పట్టుబడిందని, కొకైన్ పట్టుబడిందని, ఇక్కడెక్కడో మార్కెటింగ్ చేస్తూ కొంతమంది దొరికారు, పోలీసులు కావాలని వదిలేశారని, ఇవన్నీ కూడా మా గుడివాడ అమర్నాథ్ గారు పేపర్లో కాదు కానీ ఈ టీవీలోనే ఇంటర్వ్యూ ఇచ్చినట్టు ఎక్కడో చూశాను నేను. సో ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు జరిగిన సంగతులు మర్చిపోయి మాట్లాడినట్టు ఉంది. అసలు మనకి ఈవేళ ఈ రాష్ట్రంలో ఇంత గంజాయి, ఇంత కొకైన్ అసలు ఇంత ఘోరమైన వ్యాపారంగా మారిందంటే దానికి కారణం ఆ రోజు వాళ్ళు నడిపే పద్ధతి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కంప్లీట్గా దొంగల్ని, దోపిడీదారుల్ని, ఇటువంటి స్మగ్లర్స్ని ఎంకరేజ్ చేసి ఆవేళ మనం చూసాం. మన వైజాగ్ వాడరేవులోనే సుమారు 25 లక్షల అన్ని టన్నులు అన్నారు కానీ 25,000 టన్నులు మరి గంజాయి ఇంపోర్ట్ చేసి అమ్మారనేది, కొకైన్, గంజాయి ఇవన్నీ కూడా మనం ఆ రోజు చాలాసార్లు మాట్లాడుకున్న సంగతి మరి అమర్నాథ్ గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యంగా మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు, ఏం అరికట్టారు? మీరు ఆల్టర్నేటివ్గా ఈ డీ అడిక్షన్ సెంటర్లు అవి పెట్టారా ఎప్పుడైనా మీరు? ఇప్పుడు మేము ఇమీడియట్గా డీ అడిక్షన్ సెంటర్లు ఎక్కడైనా ఒక 1-6 కేసులు ఉంటే డీ అడిక్షన్ సెంటర్లు కూడా పెట్టి వాళ్ళని బాగు చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో, విద్యార్థుల్లో, చిన్నపిల్లల్లో ఎక్కువ దీన్ని
మరి వాళ్ళ హయాంలోనే దీన్ని పిల్లల స్థాయికి హై స్కూల్ పిల్లల స్థాయి కూడా వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన మరి అమర్నాథ్ ప్రభుత్వం అమర్నాథ్ గారు జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎవరి మీద ఈజీగా అభియోగం మోపడం ఈజీయే, ఎవరిని పోలీసులు వదిలేయడం లేకపోతే ఎవరో రికమెండ్ చేశారు కాబట్టి వదిలేయడం అనేది చాలా కష్టం. ఈ డ్రగ్స్ కేసుల్లో ఎవరో కూడా ఇంటర్ఫియర్ ఎవరు